డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ పరిధిలో 2014 నాటికి 695 చెరువులు ఉండగా ఈ 10 ఏళ్ల కాలంలో 44 చెరువులు పూర్తి కబ్జాకు గురయ్యాయని, 127 చెరువులు పాక్షికంగా ఆక్రమించారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. మూసీలో ఎఫ్డీఎల్ నిర్మాణాలను మాత్రమే అధికారులు తొలగిస్తున్నారని, బఫర్ జోన్కు వెళ్లలేదని చెప్పారు. చెరువుల పరిరక్షణ, మూసీ శుద్ధీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెరువుల పరిరక్షణ నేపథ్యంలో హైడ్రా ఏర్పాటు, మూసీ శుద్ధీకరణ నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అందరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. గడిలో బంధించలేదు, గేట్లు ముయ్యలేదు అని చెప్పారు. చెరువుల పరిరక్షణ, మూసీ శుద్ధీకరణ అంశాలపై ఆరోపణలు చేయకూడదని సూచించారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తమ ప్రయత్నమని చెప్పారు. నగరానికి మూసీ నది పరిహారంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. అవసరమైతే మూసీ సమీపంలో ప్రభుత్వ భూములుంటే టవర్స్ నిర్మించి ఇండ్లు ఇస్తామన్నారు. మూసీ శుద్ధీకరణ కోసం గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయని, కానీ పూర్తి చేయలేకపోయారని గుర్తు చేశారు. తెలంగాణలో నాలాలు, చెరువులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపిందన్నారు. హైడ్రా పేరుతో తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బట్టి మండిపడ్డారు. కొన్నేళ్లుగా కబ్జాలతో హైదరాబాద్లో చెరువులు మాయమయ్యాయని చెప్పారు. చెరువుల ఆక్రమణతో ప్రజలకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమది ప్రజా ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజా ఎజెండా తప్ప వ్యక్తిగత ఎజెండా తమకు లేదని బట్టి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోనే కాదు, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమణాలను సైతం తొలగిస్తామన్నారు. పట్టాభూమిలో ఇండ్లు కట్టుకున్న వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. లండన్లోని థేమ్స్ నదిని శుద్ధీకరణ, ఓసాకాలోని యోధా, టోక్యోలోని సుమిదా నదుల శుద్ధీకరణకు సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.